చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏమంటారంటే ఆనాడు 2014లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయాలంటే ఆనాడు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు 7 మండలాలు తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కు బదలాయిస్తే తప్ప ప్రమాణం చేయనని చెప్పి ఆయన ఆనాడు ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆనాడు ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ ఉన్నటువంటి తెలుగుదేశము భారతీయ జనతా పార్టీ 2 పార్టీలు కూడా కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాల్ని తీసుకొని పోయినామని చెప్పి ఆ విషయాన్ని నిన్ననే చాలా సగర్వంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మీరు 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను, నాకు ఈ పదవి వద్దని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. ఇది ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు జరగని విషయం. ఆ రోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టుకున్నారంటే అది ఒక చరిత్ర. ఆనాడు ఒక మా పార్టీ మాత్రమే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆనాడు తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. ఆనాడు పార్లమెంట్ సభ్యులు నేను అప్పుడు ఎంపీగా ఉన్న పెద్దపల్లి నుంచి 2014లో దాదాపు ఒక 3-4 సెషన్లు మొత్తం మేము నిరసన తెలుపుతూ అవసరమైన సందర్భంలో పోడియంలోకి పోయి అదేవిధంగా ట్రెజరీ బెంచెస్ పక్కన నిలబడి కూడా చాలా సీరియస్గా తీవ్రమైనటువంటి నిరసన ఆనాడు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిపి తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆనాడు తెలంగాణ పక్షాన మేము కొట్లాడడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ పవర్ డెఫిసిట్లో ఉండి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి తరుణంలో ఆనాడు మన లోవర్ సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్టును కూడా దుర్మార్గంగా ఆంధ్రకు బదలాయించడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి నాయకుడు. ఒక్క సందర్భంలోనైనా ఒక్కసారైనా ఈ విషయానికి సంబంధించి ఆయన నిరసన తెలుపలే, మాట్లాడలే, ఏమి చేయాలి, చేయకపోగా చంద్రబాబు నాయుడికి వంత పాడుతూ ఆనాడు ఆయన బతికింది. ఆనాడు ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు గాలి కొదిలేసి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పనిచేసిందో ఇవాళ కూడా సేమ్ అదే రకమైనటువంటి ధోరణి వాళ్ళ మాటల్లో కనబడుతూ ఉంది. అందుకనే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని గుర్తు చేసిరు, గర్వంగా గుర్తు చేసిరు, అదొక చరిత్ర అని చెప్తా ఉన్నారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, నీకు చిత్తశుద్ధి ఉంటే మొన్న మీరు మేనిఫెస్టోలో చెప్పారు కదా, గతంలో ఏవైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నుండి 7 మండలాలు అటు బదలాయించబడ్డాయో వాటి గురించి మేము ప్రయత్నం చేస్తామని మొన్న మీరు చెప్పారు కదా, దాని గురించి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా అసలు ఆ 7 మండలాలకు సంబంధించి మాత్రమే కాకుండా భద్రాచలం రూరల్ మండలంలో ఉన్న 5 గ్రామ పంచాయతీలు కూడా అటుదిక్కు బదలాయించారు. యాటపాక, పురుషోత్తంపట్నం, గుండాల, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం ఈ గ్రామ పంచాయతీలను కూడా ఇటుదిక్కు తీసుకొస్తామని మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భాన కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మాట్లాడాడు. మరి 5 గ్రామ పంచాయతీలు, ఆ 7 మండలాలు, లోయర్ సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్ట్ కూడా తెలంగాణకు వచ్చేటట్టుగా రేవంత్ రెడ్డి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఇవాళ కూడా ఏం జరుగుతూ ఉంది, ఆనాటి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే, అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకుడే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలలో కూడా చంద్రబాబు నాయుడు పాత్ర ఉన్నట్టుగా, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆదిత్యనాథ్ దాస్ ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేఆర్ఎంబికి కానీ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ అనేక లేఖలు రాసి అనేక మీటింగ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులను తెలంగాణ రాష్ట్ర నీటి వాటాను వ్యతిరేకిస్తూ చాలా సీరియస్గా పనిచేసినటువంటి వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్. ఆయనను రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వైజర్గా నియమించిండు. అంటే 10 సంవత్సరాల తర్వాత మళ్ళా తెలంగాణలో కుట్రలు మొదలైనవి. ఈ విషయాన్ని తెలంగాణ సమాజం, తెలంగాణ బుద్ధిజీవులు, మేధావులు, తెలంగాణ ప్రజానికం గుర్తించాలని కోరుతా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రంలో మొత్తం కరెంటు కోతలు, రైతాంగానికి కరెంటు లేదు, పరిశ్రమలకు కరెంటు లేవు, ఇండ్లకు చక్క కరెంటు లేదు, ప్రజలు అర్ధరాత్రి పూట కరెంటు 3 గంటలు 4 గంటలు పోతే రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నటువంటి సందర్భం. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా దిగిపోగానే కటక బంద్ చేసినట్టు కరెంటు ఈ రాష్ట్రంలో ఎందుకు బంద్ అయింది? తెలంగాణకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆపేసింది ముఖ్యమంత్రి. తెలంగాణకు సంబంధించినటువంటి
ప్రాజెక్టుల నిర్వహణ. ఇప్పుడు వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది. రైతాంగం ఇప్పుడు తుకం పోసుకుంటున్నారు ఆల్రెడీ. చాలా చోట్ల ఇక నార్లేసుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పటికీ మేము గతంలో ఇచ్చినటువంటి రైతు బంధు ఇయ్యలే, ఆయన చెప్పినటువంటి రైతు భరోసా ఇయ్యలే. ఎకరానికి 7,500 ఇస్తా అన్నాడు, అవి ఇయ్యలే. మేము ఇచ్చే 5,000 కూడా ఇప్పటికి ఇయ్యలే రైతాంగానికి. ఎరువులు విత్తనాల కోసం రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. లైన్లలో చెప్పులు పెట్టి బుక్కులు పెట్టి పక్కకు పోతూ ఉన్నారు. ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లోనైతే మా జిల్లాలో పోలీసులు కర్కశంగా దుర్మార్గంగా లాఠీ చార్జీలు కూడా చేసి రైతాంగాన్ని చెదరగొడుతున్నటువంటి సందర్భాలు చూసినాం. సమస్యలు పరిష్కరించకుండా రైతులకు చేయాల్సినటువంటి పనులు చేయకుండా చిల్లర రాజకీయాల మీద శ్రద్ధ పెడుతున్నారు ముఖ్యమంత్రి.